ఘనమైన దేవుని ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఆయనకి మహిమ కలుగును గాక. మహిమ కలుగుట అంటే ఆయన్ని గణపరచుట. మహిమపరచుట అంటే ఆయన పేరును గొప్ప చేయుట. ఆయన యొక్క నామాన్ని పైకెత్తుట. ఈ పర్యాయ పదాలు. ఆయన్ని మహింపరచాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 43:7 మనము మనల్ని ఆయన సృష్టించింది తన మహిమ నిమిత్తం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేశాడు. కానీ భక్తిహీనులంట నాశన దినానికి కలుగజేశాడని సామెతలు 16:4 ఉంది. అంటే ఎవరైతే దేవుణ్ణి మహింపరుస్తారో ఆయన బిడ్డలు. ఆయన్ని మహింపరచిన వారు భక్తిహీనులు. ఆయన్ని మహిమపరిచే వారిని దేవుడు దీవిస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆయన్ని మహిమపరచని వారిని ఆయన నరకానికి పంపిస్తాడు, వాళ్ళ భక్తిహీనులు. ప్రతిసారి ఆయన్ని ఎందుకు మహింపరచాలి? 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినా సమస్తం దేవుని మహిమ కొరకు చేయండి. ఎందుకు మహింపరచాలి? మనం భోజనం చేస్తున్నాం, ఆయన మహింపరచాలి. ఎందుకు మహింపరచాలంటే మొన్న ఒక ఆమె చెప్తుంది, నా భర్తని నేను నా చేతులారా చంపుకున్నానంటే, అమ్మ ఏం చేసావమ్మా అంటే, డాక్టర్లు నూనె ఎక్కువ తినొద్దన్నారు, కారం ఎక్కువ తినొద్దన్నారు, ఉప్పు ఎక్కువ తినొద్దన్నారు. కానీ నేనేం కాదులేని కారం ఎక్కువ వేసి, ఉప్పు ఎక్కువ వేసి, నూనె ఎక్కువ వేసి పెట్టాను. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నా చేతులారా నేనే డాక్టర్ గారు చెప్పిన నా భర్తను చంపుకున్నానని ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు మనం తినే ఆహారం ద్వారా కూడా విషయం మనలోకి వెళ్ళి మరణం వస్తుంది. కానీ మనమంట భోజనం చేసినా పానం చేసినా దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవుని మహిమార్థమై దేవానికి స్తోత్రం అని స్తుతులు చెల్లిస్తూ మనం భోంచేస్తే ఆ శాపగ్రస్తమైన హానికరమైన ఆహారాన్ని పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రభు మారుచి ఆరోగ్యం ఇస్తాడు. కనుక దేవుణ్ణి మహింపరచాలన్నది దేవుని యొక్క చిత్తం. దేవుణ్ణి మహింపరిస్తే దేవుడు దీవిస్తాడు. పాస్టర్ గారు దేవుణ్ణి మహింపరచాలంటే ఏం చేయాలి అని మీరు అడిగితే ప్రకటన గ్రంథం 16:9 చూడమంటాను. 16వ అధ్యాయం లేదా ప్రకటన గ్రంథం 16:9 వాక్యం సెలవిస్తుందంటే, మహిమపరచునట్లు వారు మారు మనసు పొందలేదంటారు. అంటే మారు మనసు పొందితే దేవుణ్ణి మహింపరచునట్లు అర్థం. మహిమపరచడం అంటే మారు మనసు పొందాలి. ఎవరైతే దేవుణ్ణి మహింపరచాలి అనుకుంటారో, మారు మనసు అంటే లోక సంబంధమైన మాయ మనసు తీసేసుకొని దేవుడిచ్చే మనసు పొందుకోవాలి. దేవుడు మనసిస్తాడు, మంచి మనసిస్తాడు. ప్రభా నిన్ను స్తుతించే మనసు, ప్రభా నిన్ను తెలుసుకునే మనసు, నిన్ను ఆరాధించే మనసు నాకు దయచేయండి. ప్రభా నీ స్వరం వినే మనసు నాకు దయచేయండి అని అడుగుతారా? అదే మారు మనసు. మారు మనసు దేవుని స్వరాన్ని వింటుంది. మారు మనసు దేవుని వల్లే నడిపిస్తుంది. మారు మనసు దేవుని గుణాలు మనలోకి అబ్బేటట్లు చేస్తుంది. అది మారు మనసు. తప్పిపోయిన కుమారుడికి మారు మనసు వచ్చినప్పుడు లేదా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, ఇష్టానుసారమైన జీవితం విడిచిపెట్టాడు. అది మారు మనసు. అలా రావటం ద్వారా దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు నిజంగా గొప్పగా దీవించబడ్డాడు. మీరు గుర్తుంచుకోండి, దేవుని యొక్క నామమును గణపరిచే వారిని దేవుడు దీవిస్తాడు. మొర్దెకై దేవుణ్ణి గణపరిచాడు. ఆ హామానికి నిన్ను మొక్కనన్నాడు. దాన్ని చూసి దేవుడు మొర్దెకైని మెచ్చి ప్రధానమంత్రిగా మార్చేశాడు. చూసారా ఎంత అద్భుతమైన విషయం. దేవుని మహింపరచడం అంటే మారు మనసు పొందటం, దేవుణ్ణే గణపరచడం. ఆ మారు మనసును మీరు పొందాలి. ఆ మారు మనసును పొందితే మాయ మనసు తొలగిపోద్ది. ఇప్పటికైనా మారు మనసు పొందండి. మరి మారు మనసు పొంది మహింపరచాలి. ఈ భూలోకంలో మహింపరిస్తే కలిగే లాభం ఏంటి? ప్రకటన గ్రంథం 19:7 మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరుస్తూ ఉంటే, ఎప్పుడు పరలోకానికి వెళ్ళినాక నిత్యము 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 ఎల్ల వేళలా మనం ఆయన స్తుతిస్తూనే ఉంటాం. పరలోకము నా దేశము, పరలోకం మన దేశం, అస్సలు సిస్సలైన దేశం. అక్కడికి వెళ్ళబోతున్నాం అండి. అది శాశ్వతం, ఎప్పుడు ఉంటుంది. ఆకలి దప్పికలు లేని రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, గొడవలు లేని రాజ్యం, రోగాలు లేని రాజ్యం, ఒక శాంతికరమైన సంతోషకరమైన రాజ్యం. భూమి మీద ఎవ్వరూ పరిపాలించని సువర్ణ పరిపాలన, బంగారపు రాజ్యం, బంగార పరిపాలన మీరు చూస్తారు. అక్కడ నిత్యము దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ మీరు మహింపరచాలి. ఇప్పటికైనా మారు మనసు పొందండి. త్వరగా మారు మనసు పొంది దేవుని యొక్క నామాన్ని మహింపరచండి. విలువైన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. మీరు దేవునికి మారు మనసు పొంది దేవుని గురించి తెలుసుకుంటే, మీరు ఎంత సమయం వ్యర్థం చేశారు అవన్నీ గుర్తు తెచ్చుకొని, అయ్యో నేను ఇంత సమయం వ్యర్థం చేశానని ఏడుస్తారు. నిజంగా రియల్లీ నేను ఎందుకు ప్రార్థన చేయలేదు, నేను ఎందుకు గంట సేపు చేయలేదు, 10 గంటలు ఎందుకు చేయలేదు, 16 గంటలు ఎందుకు చేయలేదు రోజుకి అని ఏడుస్తాం. బైబిల్ గ్రంథం మొత్తం ఈ పాటికి చాలాసార్లు చదవాలి, నేను ఎందుకు చదవలేదు అని ఏడుస్తాం.
కానీ మారు మనసు పొందితేనే ఆ సత్యాన్ని మనం కళ్ళు తెరుస్తాం. ఒక చీకటి గదిలో కళ్ళు లేని వ్యక్తిగా తడుములాడుతున్నాం. మనకు కావాల్సినవన్నీ ఆ లోపలే ఉన్నాయి. కానీ అది చీకటి గది కాదు. అది వెలుగు గల గది. మనకే కళ్ళు లేవు. ఒకసారి కళ్ళు తెరిస్తే అన్నీ చూస్తాం. అట్లాగే యేసుక్రీస్తుని నిజ దేవుడిగా తెలుసుకోవడానికి మన కన్నులు తెరవబడాలి. ఆయన్ని మహింపరుద్దాం. ఆయన్నే గనపరుద్దాం. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నిన్ను మహింపరచుట నేర్పించండి. నిన్నే మహింపరచుట మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నిన్ను మహింపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.